హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 82 ఎండ్. చూశారు కదా, ఈ విశ్వగాడికి ఎదురు వస్తే ఎలా ఉంటుందో అందరికీ ఇదే గతి పడుతుంది అని విశ్వ కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి ఎంత కోపంగా అయితే వెళ్ళాడో అక్కడ హాల్లో సుహా బాబుగాడిని కింద కూర్చోబెట్టి వాడికి తెచ్చిన బ్రాస్లెట్లు, చైను, ఉంగరాలు వాడికి పెడుతూ ఎలా ఉంది నాన్న అని కొడుకుని అడిగి మురిసిపోతూ ఉంటుంటే వాళ్ళ అమ్మ పెట్టినవన్నీ వాడు అమాయకంగా అయోమయంగా చూస్తూ వాటితో ఆడుకుంటూ నవ్వుతూ ఉంటుంటే కొడుకుని అలా చూసుకొని సుహా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసి ఇక ఆటోమేటిక్గా విశ్వ ఫేస్లో కోపం పోయింది. ఇంతకు ముందు అక్కడ ఉన్న విశ్వ లేడు. ఈ విశ్వ ఇప్పుడు ఫుల్గా ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయి భార్య కొడుకు సంతోషాన్ని చూసి మురుసుకుంటూ ఉన్నాడు. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు షాప్ని కొనేశారా అని భార్యని కొడుకుని ఒకసారి చూసి నేను ఫ్రెష్ అయి వస్తాను బేబీ అని చెప్పి విశ్వ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వెంటనే కింద ఉన్న భైరవ్కి కాల్ చేశాడు. అక్కడ పరిస్థితి ఏంటి అని. అంతా క్లియర్ చేశాం బాయ్, ఇంకేం లేదు. మనల్ని అడిగేవాడు ఎవడు, మనల్ని అడిగే ధైర్యం ఎవరికి ఉంది? పోలీసులు కూడా ఏమీ అనలేదు, యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పి కేసు రాశారు, అంతే బాయ్, ఇంకేం లేదు అని చెప్పాడు భైరవ్. ఓకే అని విశ్వ కిందికి వచ్చి కాసేపు కొడుకుతో ఆట ఆడుతూ ఉన్నాడు. అలా బాబు బర్త్డే రోజు రానే వచ్చింది. ఇప్పటి వరకు ఆ ఊర్లో జరగనంత వైభవంగా కొడుకు బర్త్డేని సెలబ్రేట్ చేశాడు విశ్వ. అతడు ఇన్విటేషన్ ఇచ్చినట్టుగానే బిజినెస్ ఫీల్డ్ వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ సైడ్ బిజినెస్ ఫీల్డ్, రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్ వాళ్ళు అందరూ వచ్చి విహాస్ బాబుని ఆశీర్వదించి బాబుకి గిఫ్ట్స్ ఇచ్చి అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అందుకొని చక్కగా విశ్వ ఇచ్చిన విందుని అందుకొని అందరూ నైట్కి వెళ్ళిపోయారు. పెళ్ళి కూడా అంత అంగరంగ వైభవంగా చేయరు. అలాంటిది కొడుకు ఫస్ట్ బర్త్డేని చాలా గ్రాండ్గానే చేశాడు. సుహా విశ్వ ఇద్దరూ కలిసి కేక్ బాబుతో కట్ చేయించాక ఇద్దరు కొడుక్కి కేక్ తినిపించి ఆ తర్వాత బాబుని భైరవ్ శ్యామ చేతికి ఇవ్వడంతో వాళ్ళిద్దరూ కేక్ కట్ చేసి బాబుకి తినిపించారు. ఇక కేక్ టేస్ట్ దొరకడంతో వాడు అసలు ఆగడం లేదు. వాడు కడుపు నిండా కేక్ తిని ఆ తర్వాత చక్కగా బజ్జుకున్నాడు. ఇక పార్టీకి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక బాబుని తీసుకుని వెళ్ళి వాడిని ఫ్రెష్ చేయించి వాడిని పడుకోబెట్టాక శ్యామ వచ్చి బాబుకి దిష్టి తీసింది. నా బంగారు కొండ, నా వరాల ముట్టకి ఇవాళ ఎంత దిష్టి తగిలిందో, అందరూ నా బంగారు కొండనే చూడడమే అని కిచెన్లో కొన్ని సామానన్నింటితో దిష్టి తీసి అక్క నీ హెయిర్తో కూడా దిష్టి తీయి బాబుకి, అలా అయితే త్వరగా దిష్టి పోతుంది అని అంటారు. మా ఊర్లో వాళ్ళు అలానే చేసేవాళ్ళు, నువ్వు కూడా చెయ్యి సరేనా? నువ్వు పడుకునేటప్పుడు బాబుకి దిష్టి తీసి పడుకో అని బాబుని ముద్దు పెట్టుకొని పడుకో అక్క, నీకు కూడా అసలు చాలా రోజుల నుండి రెస్టే లేదు, బాబు బర్త్డే కోసమని అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు, గుడ్ నైట్ అక్క అని శ్యామ అటు వెళ్ళడం విశ్వ ఇటు రావడం ఒకేసారి జరిగాయి. ఇటు కొడుకు నిద్రపోయాక కొడుకుని చూసి నవ్వేసి విశ్వ ఫ్రెష్ అయి వచ్చి కొడుకు పక్కన పడుకున్న భార్య చుట్టూ చేవేసి ఏంటి బేబీ నిద్ర వస్తుందా అని అడిగాడు. చాలా అలసిపోయాను కిల్లర్, ఫుల్గా నిద్ర వస్తుంది, కానీ నీతో ఒక మాట చెప్పాలని ఆగాను అని అంది సుహా. ఏంట్రా అది అని అన్నాడు విశ్వ సుహాని అతడి వైపుకి తిప్పుకుంటూ. చెప్పాక ఏమిస్తావు మరి నాకు అని అడిగింది సుహా. ఏం కావాలి అంట నా బేబీకి, నీ ఇష్టం, నువ్వేదిచ్చినా తీసుకుంటాను అని చెప్పి అతడి చేతిని తీసుకొని ఆమె పొట్ట మీద పెట్టుకొని విశ్వ కళ్ళల్లోకి చూస్తుంది సుహ. ఏంట్రా అని అప్పటికే విశ్వ ఆరాటంగా నిజమా అన్నట్టు కళ్ళతో అడగగానే కన్నీళ్లతో అవును అన్నట్టు తల ఊపుతుంది. అసలు విశ్వ ఆ విషయాన్ని వినగానే అతడి ఆనందాన్ని సుహాకి
ఎలా తెలియజేయాలో అర్థం కావట్లేదు. అతడు ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయాడు. మొదటిసారి ఈ విషయం తెలిసిన రోజు ఏం జరిగిందో అతడు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని సుహ మళ్ళీ తిరిగి అతడికి ఇస్తున్నందుకు విశ్వ ఫుల్గా హ్యాపీ అవుతూ ఉంటే, నీ కూతురు వస్తుంది కిల్లర్ అని చెప్పింది సుహ సంతోషంగా. ఆ మాట వినగానే విశ్వ అతడి సంతోషమంతా తెలిసేలా ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని, థ్యాంక్ యూ బేబీ, నా లైఫ్లోకి ఇన్ని సంతోషాలని ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ రా అని చెప్పాడు. సుహ కూడా నవ్వుతూ, కంగ్రాచులేషన్స్ కిల్లర్ గారు, మళ్ళీ డాడీ అవ్వబోతున్నారు మీరు అని చెప్పగానే, థ్యాంక్ యూ బేబీ అని పడుకున్న కొడుకు బుగ్గ మీద చేయి వేసి, రే నాన్న లేవరా, నీకు బర్త్డే రోజు మమ్మీ గుడ్ న్యూస్ చెప్పింది, నీకు చెల్లిని ఇవ్వబోతుందిరా, నీ బర్త్డే గిఫ్ట్గా మీ మమ్మీ అని విశ్వ బాబుకి చెప్తూ ఉంటే పాపం వాడికి ఏం అర్థమయ్యిందో నిద్రలోనే నవ్వుతూ ఉంటాడు. నీకేం అర్థమయ్యింది కన్నా నవ్వుతున్నావు అని సుహ కూడా కొడుకుని చూస్తూ మురుస్తూ ఉంటే, హాస్పిటల్కి వెళ్దామా బేబీ రేపు అని అడిగాడు విశ్వ. వెళ్ళాలి కదా కిల్లర్, మరి నైటే టెస్ట్ చేసుకున్నాను, ఎందుకో కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతూ ఉంటే నైట్ తెలిసింది, కానీ నీ కొడుకు బర్త్డే సందర్భంగా ఇవాళే చెప్పాలి అని ఊరుకున్నాను. నీకు మొదటిసారి ఈ విషయం చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా, పైగా ఎందుకో ఈ విషయం చెప్పాలి అన్నా కూడా భయం వేసింది. ఆ రోజు ఆ విషయం తెలిసిన తర్వాత కదా అన్ని ఘోరాలు జరిగాయి, ఏమో ఈసారి ఎలా ఉంటుందో అని, అందుకే నిన్న నా ఆరాటమంతా ఆపుకొని ఇప్పుడు చెప్పాను నీకు అని అంది సుహ. ఆమె భయం అర్థం చేసుకున్న విశ్వ, ఏం కాదు బేబీ అని ఆమెని దగ్గరికి తీసుకొని ఊరుకోబెట్టాడు తనని. సుహ భర్త కౌగిలిలో హాయిగా నిద్రపోయాక విశ్వకి మాత్రం అసలు నిద్ర పట్టడం లేదు. అటు కొడుకు, ఇటు భార్యని, ఇప్పుడు భార్య కడుపులో ఉన్న కూతురుని గుర్తు చేసుకొని సంతోషంగా అసలు అతడికి నిద్ర పట్టలేదు. ఉదయాన్నే బాబుని శ్యామకి భైరవ్కి అప్పచెప్పి సుహాని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు విశ్వ. డాక్టర్ గారు సుహాని చెక్ చేసి, అంతా బాగుంది, ఇప్పుడు 3rd month రన్ అవుతుంది అని చెప్పడంతో మెడిసిన్ తీసుకొని ఇంటికి రాగానే శ్యామకి భైరవ్కి విషయం చెప్పడంతో శ్యామ సుహాని పట్టుకొని ఊపేసింది. కంగ్రాచులేషన్స్ అక్క, అయితే ఇప్పుడు కిల్లర్ రాణి రాబోతుందన్నమాట మన కోసం అని. ఇక శ్యామ మళ్ళీ సుహాని కాలు కింద పెట్టనిస్తే ఒట్టు, అసలు ఏ పని చేయనివ్వడం లేదు. బాబుని ఏకంగా శ్యామ దగ్గరే ఉంచేసుకుంటుంది. ఇలాంటప్పుడు పాలు కూడా పడితే నువ్వు వీక్ అవుతావు, అవి తాగకూడదు అని చెప్పి బాబుకి వేరే మిల్క్ అలవాటు చేసి వాడికి బాగా ఫుడ్ అలవాటు చేసింది. ఇక వాడు సుహ విశ్వ దగ్గర ఉండేది తక్కువ, ఎక్కువగా శ్యామ భైరవ్ దగ్గరే ఉంటాడు. ఇక విశ్వ ముందు అప్పుడే సుహాని చూసుకోవడం లేదు అని అతడు ఎక్కువగా ఆఫీస్కి కూడా వెళ్ళడం తగ్గించి ఎక్కువగా సుహ దగ్గర ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. అయినా కూడా భైరవ్ ఇంకా సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. అలానే భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు విశ్వ. సుహాకి 9వ నెల పడగానే అంగరంగ వైభవంగా తనకి శ్రీమంతం కూడా జరిపించాడు. ఒకరోజు సుహాకి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే పండంటి పాప పుట్టింది. ఇక పాపని చూసి అందరి సంతోషం అంతా ఇంతా కాదు. పాపకి 3 నెలల్లో పురుడు జరిపించి విహాన్షిక అని పేరు పెట్టారు. అదే ఫంక్షన్లో మన శ్యామ పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది, తను ప్రెగ్నెంట్ అని. ఈసారి డబుల్ ధమాకా, శ్యామకి ఒక్కరు కాదు 2 ట్విన్స్ రాబోతున్నారు అని తెలిసి ఇక కిల్లర్ ప్యాలెస్లో గోల ఫుల్గా. ఇక సంవత్సరం తిరిగేసరికి శ్యామ భైరవ్ చేతుల్లో అబ్బాయి అమ్మాయి 2 ట్విన్స్ వచ్చేసరికి ఇక ఇల్లు మొత్తం పిల్లలతో నిండిపోయింది. ఇక్కడ సాత్విక్ ప్రియాకి కూడా బాబు పుట్టాడు. బాబు పుట్టాక ఇప్పుడే ఎవరు వద్దు అనుకున్నారు వాళ్ళు. అలా పిల్లల బర్త్డేలకు, ఫంక్షన్లకి అందరూ హైదరాబాద్కి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడికి ముంబైకి రావడం, అందరూ ఫ్యామిలీ ఇలాగా కలిసి ఉండడం, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక ముంబైలో విశ్వ పేరు మాత్రం
మారు మోగిపోతుంది ఎప్పుడూ విశ్వ నెంబర్ 1గా. అలా మన కిల్లర్ ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మనం కూడా కోరుకుందాం. శుభం. మీ ఘన. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఘన స్టోరీస్ వరల్డ్. ఇప్పటి వరకు నా ఈ రొమాన్స్ కిల్లర్ కథని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. స్టోరీని చదివి ఇప్పటి వరకు ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా స్టోరీ కంప్లీట్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.